సైజు వెన్నెలలు నాకే నాకా పచ్చులొచ్చిన శ్రీ కవిత నాకే నాకా పట్టుకువా పుట్టదేనా నీ నడుం సగం తాకనివ్వమ. హాయ్ హలో నమస్తే వనకం ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది న్యూ సైన్స్ పీజీ అండ్ డిగ్రీ కాలేజ్ ఇన్ వరంగల్. అబ్బా అబ్బాయిలు అయితే సూపర్, అమ్మాయిలు అయితే ఇంకా సూపర్. అబ్బాయిలు అమ్మాయిలు చాలా సూపర్ రాకింగ్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి రెగ్యులర్ గా మనం మామూలుగా ఆడించిన ఆటలు కాకుండా ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా చేద్దాం. కొంచెం డిఫరెంట్ గా వాళ్ళలో ఎటువంటి టాలెంట్స్ ఉన్నాయి, వాళ్ళలో దాగున్న కోణాలని బయటకు తీసుకురావాలి కాబట్టి వాళ్ళు తీసుకురావాలి. కానీ నువ్వు లోపలికి వెళ్ళకు, అది తీసుకురావాలి, సరేనా? యూనో ఐ రెస్పెక్ట్ పంచెస్, కానీ నా మీద పంచులు అయితే అందుకే అందరూ పంచులు కట్టుకుని చూసా. సో వాళ్ళు ఎటువంటి క్రేజీ యాంగిల్స్ ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి టాలెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ వాళ్ళ చేత టాస్క్ పర్ఫార్మ్ చేయించాలి. సో అమ్మాయిలందరినీ నేను లీడ్ చేస్తాను, అబ్బాయిలందరినీ రేణు లీడ్ చేస్తుంది. కాబట్టి నువ్వేంటి నా ప్లేస్ లో ఉన్నావు? కుడి ఎడమైతే పొరపాటు లేదు, యాదవ్ కాకి గోల తెల్లతెల్లారు వచ్చి గోల్ చేస్తుంది కాకి. రేణు నా ప్లేస్ అది అది ఇటు రమ్మన్నం బానే ఉంది. ఇంతకు ముందు ఏదో అన్నా కాకి వచ్చి ఏదో పాటలన్నీ పాడుతుంది. ఏం దేకులోకి తెల్లారి నుంచి దేకుతూనే ఉన్నాం. సరే, సో అమ్మాయిలు అబ్బాయిలు అయితే టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఈ టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నాటి నుంచి గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే, సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. అండ్ ఇప్పుడు నా టీం నుంచి ముగ్గురు అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ నేను అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు కాబట్టి నీకు విషయం చెప్పాలి. నాకు తెలుసు ఉదయ్, పొద్దున్న చెప్తూనే ఉన్నాను, నేను బ్యూటిఫుల్ గా ఉంటాను. సత్యం కాదు చెప్పేది, అందుకే గాబరా వద్దనేది. క్లాస్ రూమ్ లో బోర్డు నలుపు, వరితో పాటు పెరుగుతుంది కలుపు, అబ్బాయిలకి ఉంటుంది బలుపు. ఈ రోజు జిల్ జిల్ జిగాలో మా అమ్మాయిలదే గెలుపు. అయిపోయిందా? ఇంకా అరిచేది ఏమన్నా ఉందా లేదా అని ఓకే. మరి కవితలు రావా? ఓకే, సో నేను ఇండివిజువాలిటీని ఎక్కువ ఎంకరేజ్ చేస్తాను అనమాట. సో మరి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారనమాట. ముందుగా నా టీం నుంచి అబ్బాయిలు అంటే స్టైలిష్ స్టార్స్ పర్ఫార్మ్ చేయబోతున్నారు అనమాట. ఏ హాయ్ హాయ్, వచ్చారు నేమ్ అబ్బా? అజయ్ కుమార్. అజయ్ అజయ్ అజయ్, ఆ పేరులో మత్తు అవన్నీ ఏం లేవు గాని అజయ్ నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. అజయ్ నువ్వు ఇప్పుడు అభిషేక్, హృతిక్, చిరంజీవి ఇలా ఏం కాకుండా నువ్వు ఒక చైర్ లో కూర్చొని గెంతాలి. ఏమీ చెప్తుంది కదా, కూర్చొని గెంతాలా? తను చేయరు అనమాట. ఓకే రెడీ. ఓకే 3, 2, 1 స్టార్ట్. వెనక నేను వస్తా, షాకు మీద షాకు ఇస్తా, నై చూడతారే. ఏడ నువ్వు పోతే ఆడ నేను వస్తా, బ్రేక్ మీద బ్రేక్ వేస్తా, నై చూడతారే. టెన్షన్ పుట్టిస్తా క్షణం క్షణం ప్రతి క్షణం, టార్చర్ పెట్టేస్తా, నై చూడతారే. నై చూడతా నై చూడతా నై చూడతారే, నై చూడతా నై చూడతా నై చూడతారే. ఓకే, సో రెండు టీం నుంచి ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి ఇంకొక అందమైన అమ్మాయి రాబోతోంది. నీ పేరు? శ్రేజిత. శ్రేజితనా? శ్రేజిత, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే డాన్స్ చేయాలి. చేస్తావా? మరి చేస్తావా? సరే, శ్రేజితకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి అంట. శ్రేజిత కమ్ ఫార్వర్డ్.
రంగు సకిలెక్కి రింగు రంగం వచ్చినాడు పిల్లగాడు ఏ ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు ఎడుడు అడుడు రారాడుడు నువ్వే 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 నాకు సరైనడు చూసావా అసలు ఏమన్నా చేసిందా డాన్స్? ఏమైనా చేసిందంటే ఇంత సూపర్ గా చేసింది అర్థం. ఓ అలా అర్థమైందా? ఓకే ఓకే ఓకే. అది పర్ఫార్మెన్స్ అంటే, అది డాన్స్ అంటే. నీకు అసలు అసలైన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూపించాలా? అబ్బా చూడడానికి నీకు ధైర్యం ఉందా? ఉంది. గుండెల్లో దమ్ముందా? బోల్డంతా. సరేలే. కన్నులు కుతుంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి ఎవరు వస్తారండి? స్టైలిస్ట్ అవ్వచ్చు. హాయ్ హాయ్. హలో. హలో. వాట్స్ యువర్ నేమ్? వసంత్. వసంత్. ఓకే వసంత్, నీకు వచ్చిన టాస్క్ అంటే చూద్దామా? ఓకే, డైలాగ్ ప్లే అవుతుంది, దాని కుక్క చెప్తే ఎలా ఉంటుందో అలా చెప్పాలి. ఏంటి? ఒక డైలాగ్ ప్లే అవుతుంది అనమాట, దాన్ని శుద్ధంగా కుక్క ఎట్లా అయితే చెప్తుందో దాని ఓన్ స్టైల్లో అలాగే చెప్పాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని పేరు రేణు కదా, కుక్క అయితే ఎలా చెప్తుంది అని చెప్తున్నాను. ఓకేనా? Are you ready? ఓకే, ముందుగా వసంత్ కి వచ్చిన డైలాగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డైలాగ్ ప్లీజ్. బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యారేజ్. అండ్ జస్ట్ ఫర్ ఎ చేంజ్ వసంత్ నీ పక్కన నేనున్నాను. ఇప్పుడు కుక్క ఎలా చెప్తుందో అలా చెప్పేసి నా ఫుల్ సపోర్ట్ నీకు. అవును, అంత బలహీనుడు కాదు వాడు. Are you ready? Okay, 3, 2, 1, start. అరే కుక్కకేనా విరోచ. సో ఈ విధంగా రెండు టీం నుంచి పర్ఫార్మెన్స్ అయిపోయింది. కుక్కలాంటి ఇచ్చి అదే అది జనతా గ్యారేజ్ డైలాగ్ కుక్కలా ఎంత సూపర్ గా చెప్పారు కదా. నెక్స్ట్ నా టీం నుంచి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్ రాబోతుంది, తనకి ఏ టాస్క్ వచ్చిందో చూద్దాం. సో నెక్స్ట్ నా టీం నుంచి నీ పేరమ్మా? అఖిల. నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? ఓకే, నువ్వు ఒక పిసినారివి, సరేనా? నువ్వు మార్కెట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కూరగాయల వాళ్ళతో ఎలా బేరం ఆడతావు, నీ టాలెంట్ మొత్తం చూపించాలి. టాలెంట్ అంటే బేరం ఆడడంలో కాదు, పిసినారి తరంలో. అర్థమైందా? సరే, సో అఖిలాకి వచ్చిన టాస్క్ మీకు కూడా అర్థమైంది కదా. సో అఖిల రెడీయా నువ్వు? దా నువ్వు కూరగాయలు అమ్ముకో. వంకాయలు, బీరకాయలు, బెండకాయలే. వంకాయలు, బెండకాయలు, బీరకాయలే. సొరకాయ, టమాటా కాయ, ఆనపకాయలే. పక్క షాపులన్నీ పుచ్చకాయలే, ఇక్కడ ఫ్రెష్ కాయలే. ఏం కావాలి మీకు? కిలో టమాటాలు. కిలో టమాటాలు ఫ్రెష్ అమ్మా. అక్కడ 2 రోజుల క్రితం ఇది వచ్చి దాయిలదా కదా నా దగ్గర. ఎంత కావాలి? కిలో టమాటాలు ఎంత? కిలో టమాటాలు 100 రూపాయలమ్మా. 100 రూపాయలా? 60 రూపాయలకి. ఇది చూడమ్మా. అమ్మా ఏ ఊరమ్మా? 70 రూపాయలకి వస్తాయి. మాదేదో పల్లెటూరు, నీకెందుకు? నువ్వు టమాటాలు నాకు. పల్లెటూరు రేట్లు ఇక్కడ పనికిరావు, ఇది పట్నం. ఇక్కడ 100 రూపాయలు కేజీ. పట్నం అయినా పల్లెటూరు అయినా అవే టమాటాలు. టమాటాలు అక్కడైనా ఇక్కడ టమాటాలు అవే, రేట్లు మాత్రం వేరే. ఎందుకు వేరు ఉంటాయి? అక్కడ వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చి గవే రేటుకి అమ్ముతారు, మీరేమో ఇంత రేటుకి అమ్ముతారా? కరెక్ట్ గా చెప్పినవు తల్లి, అచ్చలు లచ్చిందేవిలో ఉన్నావు. నా దగ్గర టమాటాలు కొనండి, 70 రూపాయలకి కిలో టమాటా. 70 రూపాయలా? 60 రూపాయలకి ఇస్తావా? ఒక్క మాట చెప్పు. 70 రూపాయలమ్మా. 70. ఎంతకి ఇస్తావు? నువ్వు ఎంత ఇస్తావు? 50కి. వస్తాయి రత్తాలు నీ టమాటాలు. 55 రూపాయలు తల్లి. నీ అన్ని పుచ్చిపోయాయి, నీయే ఈ నాయన. మా వాళ్ళే ఇవ్వయ్యా. ఏంది ఇచ్చేది? నీ దగ్గర బోలెడు కనకాలు ఉన్నాయి. రత్తాలు సాంగ్ నీ గురించి పాడినంత మాత్రం నీకు టమాటాలు ఇస్తావా లేదా? మాకు ఇస్తాడమ్మా 50 రూపాయలు కనుక ఇచ్చే. మీరే తినండి, మేము వేరే దగ్గర చూసుకుంటాం. పొద్దున తెల్లారి బేరం తీసుకో. మీ ఇంట్లో మీరు లచ్చిందేవా? మీరే కదా లచ్చిందే. తెలిసిపోతాను సొత్తంటే. టమాటా ఏమంటే అలా వేస్ట్ వేస్ట్ అన్ని వేస్తానవేంటి? టమాటాలమ్మా ఇవి. టమాటాలు తక్కువ ఉన్నాయి, వేరే కూరగాయలు ఎక్కువ ఉన్నాయి. అమ్మ నీకు కావద్దా? నాకు టమాటాలు కావాలి. టమాటాలు పట్టుకో. సరిగ్గా ఈ కనకయ్య బేరం ఎందుకు పోగొట్టుకుంటావు చెప్పు. ఇగో ఇవన్నీ టమాటాలే కదా. ఇగో అమ్మా పట్టుకెళ్ళి.
డబ్బులు డబ్బులా తర్వాత ఇస్తా. ఎంత 50 రూపాయలు ఇగో 40 ఉంచు. ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం రత్తాలు నీకు విషయం చేస్తే ఆవిడ కేజీ పావు కేజీ ఇచ్చా నేను. ఓకే నా టీం నుంచి ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రేణు నీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? నా టీం నుంచి స్టైలిష్ స్టార్ నెంబర్ 3. హాయ్ హాయ్ వాట్స్ యువర్ నేమ్? అన్వేష్. ఓకే అన్వేష్, నీకు వచ్చిన టాస్క్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే ఓకే నీకు వచ్చిన టాస్క్ ఏంటో తెలుసా? నీ స్టైల్ చూడగానే నాకు ఒక స్టైలిష్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూడాలని ఉంది. ఓకే ఓకే yes ఓకే సో అన్వేష్ ఇప్పుడు డాన్స్ చేస్తాడంట. వెళ్ళు అన్వేష్. side please. ఓకే ఇప్పుడు నా టీం నుంచి స్టైలిష్ స్టార్ నెంబర్ 3 డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నాడు. హియర్ వి గో మ్యూజిక్ ప్లీజ్. కుర్రోళ్ళంటే లవ్ చెయ్యాలి, పెద్దోళ్ళంటే సైడ్ ఇవ్వాలి. సైడ్ ప్లీజ్, సైడ్ ప్లీజ్. లవ్వే ఓకే చేస్తే క్యూ అంటున్నా క్లియర్ అవ్వాలి. సైడ్ ప్లీజ్, సైడ్ ప్లీజ్. జనక ఆడబోయే ఆటకింక సైడ్ ఇవ్వాలి. సైడ్ ప్లీజ్. We are the local side please. We are the local side please. We are the local side please. Local boys here. You rock. అంత బాగా నచ్చిందా మీకు? సో అన్వేష్ డాన్స్ ఈ రకంగా ఉంది అంటే నెక్స్ట్ నా టీం నుంచి ఇంకొక అమ్మాయి రాబోతుంది. పేరు శ్రీలత. ఓహో శ్రీలత నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నీకు ఒక సాంగ్ ప్లే చేస్తాను, దానికి ప్యారడీ పాడాలి. సరేనా? సరే. ఓకే సో సాంగ్ ప్లీజ్. సరే ఈ సాంగ్ కి నువ్వు ప్యారడీ పాడాలి. ఓకేనా? నా బట్ట గుండా ఓ నల్ల బండ బలిసీన బొండా నీవేరా నిలువెత్తు ఉండా నిజమైన బండ నా నల్ల తొండ రావేరా ఒళ్ళంత దద్దుర్లు పళ్ళన్ని పిప్పళ్ళు చెవులేమో చాటంతరా ఓ వెర్రి వాడా పొట్టేమో చాకుంట మొక్కేమో ఓ పక్క కారం గోరిల్లో నల్లోడా నా బట్ట గుండా ఓ నల్ల బండ. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? అదే నా టీం అంతా ఏదైనా తొండవని బండవని ఇస్తారు. సో నా టీం అండ్ రెండు టీం అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ గా టాస్క్లు ఫినిష్ చేశారు అండ్ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు కాబట్టి సో బాయ్స్ అండ్ గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. సో టాస్ అయితే అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ గా ఫినిష్ చేశారు కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ వాళ్ళతో గేమ్స్ ఆడించే టైం వచ్చింది కదా. అందుకే మనం వెళ్ళిపోదాం మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ జంపింగ్ జపాంగ్. జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 అమ్మాయిలు, రెండు టీం నుంచి 5 అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే నా టీం నుంచి 5 అమ్మాయిలు వచ్చేస్తున్నారు. అమ్మాయిలు కమ్ ఫార్వర్డ్. ఓకే ఇప్పుడు జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 జపాంగ్ స్టార్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. సో జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి అలాగే మన రెండు టీం నుంచి అబ్బా అసలు ఏమైనా ఉన్నారా అందరూ? ఏ రాయుడు సో ఇంత సూపర్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళతోటి మరి గేమ్ ఆడించేద్దాం. జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ తో పాటు మనకి కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు అలానే ప్రాపర్టీస్ కూడా సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే ఈ గేమ్ ని అమ్మాయిలు ఒక విధంగా అబ్బాయిలు ఇంకో విధంగా ఆడతారు. ముందుగా అమ్మాయిలు ఏ విధంగా ఆడతారో ఇప్పుడు చెప్తాను. సో ఇక్కడ అమ్మాయిలకి ఇచ్చే ప్రాపర్టీస్ ఏంటంటే స్కిప్పింగ్ రోప్స్ అన్నమాట. సో ఈ స్కిప్పింగ్ రోప్స్ తో వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ వరకు స్కిప్ చేస్తూ వెళ్ళాలి. అదెలా అంటే అందరూ ఒకేసారి స్కిప్ చేయాలి అట్ వన్స్. అందరూ స్కిప్ చేస్తూ అక్కడ వరకు వెళ్ళాలి. అక్కడున్న బౌల్ లో 5 బాల్స్ పిక్ చేసుకుని మళ్ళీ స్కిప్ చేస్తూ వెనక్కొచ్చి వెనకున్న బౌల్ లో ఈ ఎల్లో కలర్ బౌల్ లో 5 బాల్స్ వేసేయాలి. అండ్ అబ్బాయిలు ఈ గేమ్ ని ఏ విధంగా ఆడతారో ఇప్పుడు చూద్దాం. ఓకే మరి జంపింగ్ జపాంగ్ గేమ్ ని అబ్బాయిలు ఎలా ఆడాలి అంటే టీమ్ లో 5 ఉన్నారు కాబట్టి 5లో లెట్స్ టేక్ 1 2 3 4 5 అన్నమాట. సో ఆ రకంగా 1 2 3 4 5 తీసుకున్న తర్వాత ఎవరైతే ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారో తను వచ్చి ఇలా ఉంగుంటాడు.
తన వెనకాల నుంచి ఇంకో సెకండ్ పర్సన్ జంప్ చేస్తాడు. సెకండ్ పర్సన్ కొంచెం ముందుకు వెళ్ళి నుంచుంటాడు అనమాట, వంగుంటాడు. అలా థర్డ్ పర్సన్ 1 నుంచి 2 నుంచి జంప్ చేసి థర్డ్ పొజిషన్ లో ఉంటాడు. అలా ఫోర్త్ పర్సన్ వచ్చి 1 నుంచి 2 నుంచి 3 నుంచి ఫోర్త్ పొజిషన్ కి వెళ్తాడు. అలా ఒకరి మీద నుంచి ఒకరు జంప్ చేస్తూ అక్కడ దాకా వెళ్ళాలి. ఆ బాస్కెట్ దగ్గర అక్కడ 5 బాల్స్ ఉన్నాయి. ఆ బాల్స్ ని తీసుకుని మళ్ళీ జంప్ చేస్తూ అలా ఒకరి మీద ఒకరు జంప్ చేస్తూ ఇక్కడికి వచ్చి ఈ ఎల్లో బాస్కెట్ లో వేసేయాలి. సో ఎవరైతే అమ్మాయిలు అబ్బాయిల్లో ఎవరైతే తక్కువ టైంలో వెళ్ళి వస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్స్. ఓకేనా? సో ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడడానికి రెండు టీం నుంచి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ రెడీయా? అబ్బాయిలు రైడ్లు రెడీయా? 3, 2, 1 స్టార్ట్. బాయ్స్ రెడీయా? 3, 2, 1 స్టార్ట్. నాయకుడై నడిపించేవాడు, సేవకుడై నడుమొచ్చేవాడు, అందరి కోసం అడుగేశాడు. రాయుడో రాయుడో मेरा मेरा మీసం మెలి తిప్పుతాడు జనం కోసం. కరకర కండల రోషం. సో రెండు టీం నుంచి జంపింగ్ జపాంగ్ చాలా సూపర్ గా ఆడారు కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి గర్ల్స్ చాలా సూపర్ గా ఆడడానికి రెడీగా ఉన్నారు. గర్ల్స్ రెడీయా? జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ స్కిప్పింగ్స్ తో రెడీగా ఉన్నారు. గర్ల్స్ రెడీయా? 3, 2, 1 గో. జంపాంగ్ గేమ్ ని నా టీం నుంచి జపాంగ్ స్టార్స్, ఉదయ్ టీం నుంచి జంపింగ్ స్టార్స్ ఫినిష్ చేస్తారు. మరి ఈ గేమ్ ని నా టీం అబ్బాయిలు ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే విత్ ఇన్ 1 minute 48 seconds. సో మా గర్ల్స్ ఈ జంపింగ్ జపాంగ్ గేమ్ ని ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే 51 seconds. ఇప్పుడైతే ఈ జంపింగ్ జపాంగ్ గేమ్ మేము గెలిచాం కాబట్టి బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ కాదు, ఇప్పుడు పనిష్మెంట్ టైం. ఇవాళ వద్దా? మరి వీళ్ళకి ఏం పనిష్మెంట్ ఇద్దాం? ఓటమి గెలుపుకి మెట్టు. ఈ ఐదుగురు అబ్బాయిలు ఎవరైతే పంచులు కట్టినారో వీళ్ళు 5 కప్పలా గెంతారంట. వెనకాల ఈ అమ్మాయి కొంగలాగా ఇలా గెంతుకుని వాళ్ళతో పాటు వెళ్ళాలి. అక్కడ వెళ్ళాలి, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. అది మీకు ఇచ్చే పనిష్మెంట్. రెడీయా బాయ్స్? రెడీ, రండి. రెడీయా? 3, 2, 1 పాల పెట్టరు బయట పట్టరు. అరే 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 కన్ను పెట్టరు కన్ను కొట్టరు. పాల పెట్టరు బయట పట్టరు. గుట్టు గుట్టుగా జట్టు కట్టరు. జంట చేరితే గంట కొట్టరు. బొట్టు గిట్టు పెట్టబట్టే ఊరుకొను. సో ఈ విధంగా అమ్మాయిల అబ్బాయిలు చాలా సూపర్ గా జంపింగ్ జపాంగ్ గేమ్ ని ఫినిష్ చేశారు. అండ్ ఫైనలీ ఈ గేమ్ విన్నర్స్ మా గర్ల్స్. ఫైనలీ ఈ గేమ్ రన్నర్స్ మా బాయ్స్. మరి ఆ మాత్రం చెప్పుకోకపోతే కవర్ చేసినట్టు ఉంటది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ గర్ల్స్. అమ్మాయిల అబ్బాయిలు చాలా సూపర్ గా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు కాబట్టి మీ అందరి కోసం ఒక స్పెషల్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్. సీతా గీత శీలా మాలా పేరే ఏదైనా అడ ఊరే ఏదైనా అమ్మాయంటూ భూమి మీదే అస్సలు లేకుంటే కన్నా లైఫ్ ఇస్ సున్నా. బూమ్ 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 బూమ్. ఈ పాపలే లేకపోతే డూమ్ 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 డూమ్. లోకానికే ఆక్సిజన్ అందం అందం. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఎలా ఉంది?
సూపర్. సో ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఆ గేమ్ ఆడాలంటే మనందరికి సత్తా ఉండాలి. ఉండాలా? మరి ఆ గేమే మామా మాస్. మామా మాస్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు అబ్బాయిలు, ఉదయ్ టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు దమ్మున్నోళ్ళు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సో రెండు టీం నుంచి దమ్మున్న అబ్బాయిలు వచ్చారు కాబట్టి నా టీం నుంచి శివాంగిలు వస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. దమ్మున్నోళ్ళు శివంగులు ఈ దమ్మున్న గేమ్ ఆడడానికి వచ్చేసారు మామా మాస్. అండ్ ఈ గేమ్ ఎలా ఆడాలి, ఏం చేయాలి అని వీళ్ళకి చెప్పడానికైనా ముందు మనం మాక్ చేస్తే ఇట్ విల్ బి క్లియర్. కదా నువ్వు రెడీ మరి? అది వచ్చేసి ముందుగా ఈ రోప్ ని ఇలా వేసుకోవాలి. అండ్ అక్కడ 2 రింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ 2 రింగ్స్ లో 2 స్మైలీ బాల్స్ ఉన్నాయి. సో ఎవరైతే గట్టిగా లాగి ఆ స్మైలీ బాల్ ని కలెక్ట్ చేసుకుంటారో, ఏ టీమ్ అయితే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. అవునా? అల్లగా సరే అయితే 3, 2, 1 స్టార్ట్. గందరగోళం జరిగేస్తుంది రమా, ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో ఎప్పటికీ రమా. సో మామాస్ గేమ్ ని ఎలా ఆడాలో అర్థమైంది కదా. సో ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడడానికి రెండు టీం నుంచి బాయ్స్ సిద్ధంగా ఉన్నారు. బాయ్స్ రెడీయా? రెడీ. వచ్చేయండి. బాయ్స్ రెడీయా? రెడీ. 3, 2, 1 go. Just come to me, baby girl, let's have fun together. You and me go crazy, crazy, sweetie, naughty, pretty girl. You're the one who stole my heart, baby, baby, let us stay. Love each other day and night, sweetie, naughty, pretty girl. సో రెండు టీం నుంచి చాలా సూపర్ గా సత్తగా ఆడే గేమ్ కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నా టీం నుంచి అమ్మాయిలు వచ్చేస్తున్నారు. వాళ్ళకి ఎంత సత్తా ఉందో చూసేద్దాం. అమ్మాయిలు రెడీయా? వచ్చేయండి. అమ్మాయిలు your time starts now. 3, 2, 1 go. Just come to me, baby girl, let's have fun together. You and me go crazy, crazy, sweetie, naughty, pretty girl. You're the one who stole my heart, baby, baby, let us stay. Love each other day and night, sweetie, naughty, pretty girl. గేమ్ ని నా టీం నుంచి అలానే ఉదయ్ టీం నుంచి పార్టిసిపెంట్స్ ఫినిష్ చేశారు. మరి ఈ గేమ్ ని నా టీం దమ్మున్నాళ్ళు ఫినిష్ చేశారు విత్ ఇన్ 2 minutes 18 seconds. చూసావా మా అమ్మాయిలు శివంగులు వీళ్ళు ఎంత టైంలో ఫినిష్ చేశారు అంటే 1 minute 41 seconds. మాస్ గేమ్ లో మరి విన్నర్స్ ఎవరంటే మా గర్ల్స్ అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఉదయ్ పట్టాడా? కాదు, నేను పడతా, నేను చెప్పేది. ఇప్పుడు ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళ మాట వినాల్సిందే కదా. మనకుంది కదా ఒక ట్యాగ్ లైన్. సో ఆ ట్యాగ్ లైన్ ప్రకారం నీకు ఇప్పుడు పనిష్మెంట్ ఇస్తాను అనమాట. ఓకేనా? ఇద్దామా పనిష్మెంట్? సరే, మీ ముగ్గురికి ఇచ్చే పనిష్మెంట్ ఏంటి అంటే ముగ్గురు కలిసి గుంజీలు తీయాలన్నమాట. ఓకేనా? రేణు 20 చేయాలా? మరి కన్సెషన్ ప్లీజ్ 10 గుంజీలు తీయండి. ఓకేనా? సరే. 5 టాస్ కాకపోతే కంప్లీట్ గా ఇలా కూర్చుని ఇలా లేవాలి. సరేనా? సో 3,
అందరూ చెవులు పట్టుకోండి అమ్మా, ఇలా చెవులు పట్టుకోండి. రేణు సరిగ్గా పట్టుకో. 3, 2, 1 స్టార్ట్. అత్తో అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసేయమంటిరు. ఓకే, సో ఈ విధంగా నా ఈగో అనేది సూపర్ గా సాటిస్ఫై అయ్యింది. అండ్ అలా పనిష్మెంట్ చేస్తాను. ఇంకా గేమ్లు ఉన్నాయి, నాకు టైం వస్తుంది. ఇంకా గేమ్లు ఉన్నాయి, ఇంకా పనిష్మెంట్ ఉన్నాయి, ఇంకా నేను గెలుస్తూ ఉంటాను, ఇంకా వీళ్ళు పనిష్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మామాస్ గేమ్ లో గెలిచింది మా గర్ల్స్ కాబట్టి గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. నా పరువు నిలబెట్టారు, నాకు పనిష్మెంట్ రాకుండా కాపాడారు. అండ్ బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ గా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు కాబట్టి మీ అందరి కోసం ఒక స్పెషల్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్. సో అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉంది పర్ఫార్మెన్స్? సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే రింగా రింగా. సో రింగా రింగా గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు నా టీం నుంచి ఇంటెలిజెంట్ అబ్బాయిలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. మరి రింగా రింగా గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు అండ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి కాబట్టి నేను ఈ గేమ్ ఎలా ఆడాలి? ఓకే, సో బాయ్స్ అండ్ గర్ల్స్ చూస్తున్నారు కదా, అక్కడ 9 కలర్ఫుల్ రింగ్స్ ఉన్నాయి అండ్ నా చేతిలో బ్లూ కలర్, ఉదయ్ చేతిలో మరూన్ కలర్ నాప్కిన్స్ ఉన్నాయి. సో ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఈ గేమ్ ని ఇద్దరు టీమ్స్ నుంచి ఆల్టర్నేటివ్ గా ఆడతారు. ఫస్ట్ నా టీం నుంచి ఒక అబ్బాయి నా చేతిలోంచి బ్లూ నాప్కిన్ తీసుకుని అక్కడ ఉన్న రింగ్స్ లో ఏదో ఒక రింగ్ లో వేస్తాడు. నెక్స్ట్ ఉదయ్ టీం నుంచి అమ్మాయి కూడా వెళ్తుంది, అక్కడ మెరూన్ కలర్ నాప్కిన్ వేస్తుంది. నెక్స్ట్ నా టీం నుంచి అనదర్ బాయ్ వచ్చి బ్లూ కలర్ నాప్కిన్ వేస్తాడు. నెక్స్ట్ ఉదయ్ టీం నుంచి అమ్మాయి వెళ్ళి మెరూన్ కలర్ నాప్కిన్ వేస్తుంది. ఇలా ఈ విధంగా అక్కడ నాప్కిన్స్ అనేవి ఆర్డర్ ఫామ్ చేయాలి. ఎలా అంటే క్రాస్ గా కావచ్చు, రోగా కావచ్చు, కాలం వైజ్ కావచ్చు, ఏ విధంగా అయినా సరే అక్కడ ఒక ఆర్డర్ ఫామ్ అవ్వాలి. సో ఈ గేమ్ మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే మీ ఇద్దరం కలిసి ఒక చిన్న మాక్ చేసి చూపిస్తాం, దాన్ని బట్టి మీకు క్లియర్ అయిపోతుంది. ఓకేనా? రేణు రెడీ? 3, 2, 1 గో. ఓకే, రింగా రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఉదయ్ టీం నుంచి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ముందుగా నా టీం నుంచి అబ్బాయిలు స్టార్ట్ అవబోతున్నారు. ఏమంటారు? ఓకే, 3, 2, 1 రన్.
రింగ గేమ్ లో మా అమ్మాయిలు గెలిచారు. ఐ నో అమ్మాయిలే గెలుస్తారు అనేసి. అమ్మాయిలు చాలా ఇంటెలిజెంట్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇంత సూపర్ గా ఆడారు కాబట్టి మన ఆపోజిట్ టీం పెద్ద బిస్కెట్ అయింది కాబట్టి రింగ గేమే కాబట్టి వీళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఏంటి అంటే వీళ్ళు ముగ్గురు లైన్ గా నిలబెడతారు అండ్ ఈ రింగ్ ని నడువులో వేసుకుని 10 times తిప్పాలన్నమాట. ఆ రింగ్ కింద పడకుండా 10 times ఇలా తిప్పాలి. ఓకేనా? సో ఈ రింగ్ ఇలా ఉంది కాబట్టి ఇది నడుము చుట్టూ 10 times తిప్పాలంట. నాకు రాదమ్మో. సో బాయ్స్ రెడీయా? 3, 2, 1 స్టార్ట్. కృష్ణ కృష్ణ హే కృష్ణ 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 హే కృష్ణ కృష్ణ గుంతలకిడి 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 గుమ్మ ఓ గుమ్మ మనసే దోచుకుపోయిందిరా. గుంతలకిడి 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 గుమ్మ ఓ గుమ్మ మనసే దోచుకుపోయిందిరా. అయ్యారం వైజాగ్ జగదాంబ సెంటర్ లో ఉంది. సింగారం ఒంగోలు బస్ స్టాండల్లే బాగుంది. జై హనుమాను జంక్షనులాగా ఈడు జోడు కలిపేసిపోయి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ మనసే దోచుకుపోయింది. ఈ పనిష్మెంట్ కూడా నా ఇగోని బాగా సాటిస్ఫై చేసింది. ఆడు తిప్పురా అంటే గిరగిరగా తిరుగుతుంది తప్ప కిరింగి తిరగట్లే. రేణు యూ ప్లేడ్ వెరీ నెక్స్ట్ టైం మళ్ళీ నీకు ఇస్తాను ఇద్దరు. సరేనా? సో ఆ విధంగా పనిష్మెంట్ అయితే సూపర్ గా చేశారు కాబట్టి మా అమ్మాయిలు గెలిచారు కాబట్టి అమ్మాయిలు థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయి నా పరువు నిలబెట్టారు. అసలు నాకు పనిష్మెంటే రాలేదు. సూపర్. థ్యాంక్ యూ బాయ్స్. Hey you guys, you're watching Jil Jil Jiga and it's coming Oka special performance. Enjoy. రాయుడా నాయకుడై నడిపించేవాడు సేవకుడై నడుమొంచేవాడు అందరి కోసం అడుగేశాడు. రాయుడా రాయుడా బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? సరే, ఇంత సూపర్ గా పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి మనం ఇదే ఉత్సాహంతో నెక్స్ట్ ఇంకొక ఫైనల్ అంటే జిల్ జిల్ జిగాలో ఫైనల్ సంగ్రామం, ఫైనల్ బ్యాటిల్. అండ్ ఈ రోజు ఫైనల్ బ్యాటిల్ ఎవరు గెలుస్తారు అని తెలుసుకోవాలి అంటే మనం వెళ్ళిపోవాలి మన నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ గేమ్. మరి ఆ గేమే సై అంటే సై. అంటే సాయి గేమ్ ఆడడానికి నా టీం నుంచి ముగ్గురు అబ్బాయిలు, ఉదయ్ టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. బిఫోర్ దాట్ ప్రాపర్టీస్ వచ్చేస్తున్నాయి. సో సాయి అంటే సాయి గేమ్ లో అమ్మాయిలు అబ్బాయిలు ఆడడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ వచ్చేస్తున్నారు. కెరల్స్ వచ్చిండమ్మా. అండ్ ఇప్పుడు నా టీం నుంచి ముగ్గురు సెన్సేషనల్ స్టార్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే, సునామీ గర్ల్స్ వచ్చేసారు, సెన్సేషనల్ స్టార్స్ వచ్చేసారు అండ్ చూస్తున్నారు కదా ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. అండ్ నీకేదో డౌట్ వచ్చిండాలి ఏంటి ఈ గేమ్ ఎలా ఆడాలి అని. నేను ఎలాగో చెప్తాగా చెప్పు. ఓకే, సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే ముగ్గురిలో ఇద్దరు ఇలా హ్యాండ్స్ హోల్డ్ చేసుకోవాలి. ఇలా బాబా ఎంత సున్నితంగా ఉన్నావా. ఓకే, తర్వాత థర్డ్ పర్సన్ ఏం చేస్తారు అంటే ఈ హ్యాండ్స్ మీద కూర్చుంటారనమాట. తర్వాత ఈ 2 persons ఇద్దరు థర్డ్ పర్సన్ ని అక్కడ వరకు తీసుకెళ్తారు. అండ్ కూర్చున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను తన లెగ్స్ ద్వారా అక్కడ ఉన్న వైట్ కలర్ బాక్స్ ని పిక్ చేస్తారు. పిక్ చేసిన తర్వాత అతన్ని ఇక్కడ వరకు తీసుకొస్తారు. అలానే తీసుకొచ్చిన బాక్స్ ని కూడా ఇక్కడ రెడ్ కలర్ టబ్ లో వేసేస్తారు. అండ్ అక్కడ వైట్ కలర్ బాక్సెస్ లో ఏమేమి ఉన్నాయి? బాల్స్, లెమన్స్ అండ్ చాక్లెట్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో ఆ ప్రాపర్టీస్ ని 2 minutes టైమ్ లో ఏ టీం అయితే ఎక్కువ ప్రాపర్టీస్ పిక్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్సా? కాదు, ఈ గేమ్ లో చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటని నేను లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగేనా? బ్రెయిన్ పని చేసింది. ఓకే రేణు నా చేయదలవా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది ప్లీజ్. సో ఈ విధంగా ఈ గేమ్ ని ఆడాలన్నమాట. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అర్థమైందా? ఎస్. సో ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి రేణు టీం నుంచి బాయ్స్ వచ్చేస్తున్నారు. సెన్సేషనల్ బాయ్స్ అంట. వాళ్ళు ఎలా ఆడతారో చూసేద్దాం.
అబ్బాయిలు యువర్ టైం స్టార్ట్స్ నౌ 3 2 1 గో. టీమ్ అబ్బాయిలు సైంటిస్ట్ సాయి గేమ్ లో ఎన్ని ప్రాపర్టీస్ పిక్ చేశారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ చాక్లెట్లు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 55 56 57 58 59 60 61 62 63 64 65 90 91 92 93 94 95 అన్నమాట. సో రెండు టీమ్ బాయ్స్ అయితే 95 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ నిమ్మకాయలే 1 2 3 4 లెమన్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ లెట్స్ గో టు బాల్స్ 1 2 3 4 5 బాల్స్. సో ఈ విధంగా రెండు టీం వాళ్ళ స్కోర్ ఎన్ని కలెక్ట్ చేశారని చూసాం ప్రాపర్టీస్. ఇప్పుడు మా సత్తా చూపిస్తామంటున్నారు గర్ల్స్ రెడీగా ఉన్నారా? సో సై గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు. గర్ల్స్ రెడీయా? టైమర్ కూడా రెడీగా ఉంది. 3 2 1 గో. ఓకే, సైంటిస్ట్ సాయి గేమ్ లో ఉదయ్ టీమ్ అమ్మాయిలు ఎన్ని ప్రాపర్టీస్ పిక్ చేశారు ఇప్పుడు కౌంట్ చేద్దాం. ముందుగా చాక్లెట్లు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 చాక్లెట్స్. సో నా టీమ్ గర్ల్స్ అయితే 45 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ లెమన్స్ 1 లెమన్. నెక్స్ట్ అయితే బాల్స్ 1 2 బాల్స్ అన్నమాట. సో నా టీమ్ గర్ల్స్ అయితే 2 బాల్స్ కలెక్ట్ చేశారు. సో ఈ విధంగా మా స్కోర్ అనేది డిసైడ్ అయింది అనమాట. కాకపోతే నేను ఒక చిన్న ఫైనల్ స్కోర్ లో ఫైనల్ ట్విస్ట్ ఉందన్న, అదేంటి తెలుసుకోవాలా? ఓకే, సైంటిస్ట్ సాయి గేమ్ ని నా టీం నుంచి అబ్బాయిలు, ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు ఫినిష్ చేస్తారు. అండ్ ఇది ఫైనల్ గేమ్ కాబట్టి ఇందులో వచ్చిన ట్విస్ట్ ఉంది. అండ్ దానికి ఉన్న లెక్క ఏంటో ఇప్పుడు ఉదయ్ చెప్తాడు. బాయ్స్ అండ్ గర్ల్స్, ఆ ట్విస్ట్ ఏంటి అంటే మీ టీమ్ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం, మా టీమ్ స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. అది అలా అనమాట. సో నా చేతిలో 3 కార్డ్స్ ఉన్నాయి. ఒక దాంట్లో 100, ఒక దాంట్లో 50, ఇంకో దాంట్లో 30 అనమాట. సో 3 ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క కార్డ్ కి ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క కార్డ్ తీస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ 50 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అనుకోండి, దానికి ఈ 3 కార్డ్స్ లో ఒక కార్డ్ తీస్తాం. ఆ కార్డ్ లో ఏ నెంబర్ అయితే ఉంటే ఆ నెంబర్ ఇంటూ ఆ 50 చాక్లెట్స్ అనమాట. అలాగే 2 బాల్స్, అలాగే 2 లెమన్స్ అనమాట. సో ఆ విధంగా మన స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళ స్కోర్ మనం డిసైడ్ చేస్తాం. ఇంట్రెస్టింగ్? ఎస్. సో ఫస్ట్ అయితే వాళ్ళ స్కోర్ మనం డిసైడ్ చేద్దాం. ఓకేనా? ఓకే, అబ్బాయిలు ముందుగా ఏ స్కోర్కి వెళ్దాం. చాక్లెట్ ఎన్ని? 95. ఓకే, 95 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 100. అండ్ నెక్స్ట్ అబ్బాయిలు, నెక్స్ట్ విల్ గో విత్ 11. 50. అబ్బాయిలు నెక్స్ట్ బాల్స్ అనే బాల్స్ 5 బాల్స్. 5 బాల్స్ కి మీరు 5 బాల్స్ కి మేము ఇచ్చే స్కోర్ 30. సో ఈ విధంగా వాళ్ళ టీమ్ స్కోర్ డిసైడ్ అయింది కాబట్టి ఇప్పుడు మా స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకేనా? యా. ఓకే, సో ఫస్ట్ దేనికి వెళ్దాం? Chocolates.
స్వీట్ చాక్లెట్ స్కోర్ వచ్చి 45 into 30. సో నెక్స్ట్ ఏంటి? బాల్స్ 50. ఓకే. సో నెక్స్ట్ ఏదమ్మా? లెమన్స్. నేను నన్ను నేర్చపడ్డానులే. 1 లెమన్. 1 లెమన్. 1 లెమన్ కి మీరు ఇచ్చే స్కోర్ ఎంత బాబు? 100. సో సైంటిస్ట్ సాయి గేమ్ అమ్మాయిల అబ్బాయిలు చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు. అండ్ ఆ ఫైనల్ స్కోర్స్ తెలుసుకునే టైం వచ్చేసింది. ఆ ఫైనల్ సంగ్రామంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు తెలుసుకునే టైం వచ్చింది కాబట్టి. సరే, సో నా టీమ్ గర్ల్స్ ఈ సైంటిస్ట్ సాయి గేమ్ లో ఎంత స్కోర్ చేశారు అంటే తెలుసుకోవాలంటే మనం 10 to 1 కౌంట్ డౌన్ చేయాల్సిందే. ఏమంటావు? చెయ్యాలా? అది కూడా అవుతుందా? సరే, లెట్స్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. క్లాప్స్ అందరూ ఒకసారి. సూపర్. ఓకే. సో సైంటిస్ట్ సాయి గేమ్ లో ఫైనల్ స్కోర్ మా గర్ల్స్ ఎంత స్కోర్ చేశారు అంటే 1550. సైంటిస్ట్ సాయి గేమ్ లో మా అబ్బాయిలు ఎంత స్కోర్ చేశారంటే 9850. ఓకే, సాయి అంటే సాయి గేమ్ మహా సంగ్రామంలో విన్నర్స్ కి రన్నర్స్ కి స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయి. మరి ఈ స్పెషల్ గిఫ్ట్స్ ని స్పెషల్ గెస్ట్ చేతుల మీదుగా అందించబోతున్నాం. ముందుగా ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ జె శ్రీధర్ రావు గారు, డైరెక్టర్ ఆఫ్ న్యూ సైన్సెస్. ప్లీజ్ వెల్కమ్ సార్. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ కె కృష్ణారెడ్డి గారు, ప్రిన్సిపల్ ఆఫ్ న్యూ సైన్స్ పీజీ కాలేజ్. ప్లీజ్ వెల్కమ్ సార్. ఓకే, ఈ రోజు మన జిల్జిగా న్యూ సైన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ లో ఎంతో ఉత్సాహంగా అండ్ ఫెంటాస్టిక్ గా సాగుతుంది. మరి ఈ రోజు మన జిల్జిగా ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కి, రెస్పెక్టెడ్ సర్స్ కి ఎలా ఉందో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. సార్, హౌ డు యూ ఫీల్? మా న్యూ సైన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ యాజమాన్యం తరఫున ఈ జిల్జిగా ప్రోగ్రామ్ సభ్యులందరికీ మా కాలేజ్ యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొన్నందుకు మేమందరం కూడా చాలా ఆనందిస్తున్నాం. మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఓకే సార్, హౌ డు యూ ఫీల్ అబౌట్? ఫ్యాంటాస్టిక్, మార్వెలస్, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సైంటిస్ట్ సాయి గేమ్ లో రన్నర్స్ కి బ్యూటిఫుల్ క్యాప్స్ అందజేయాల్సిందిగా రెస్పెక్టెడ్ సర్స్ ని కోరుతున్నాం. ఓకే, సో సైంటిస్ట్ సాయి గేమ్ లో రన్నర్స్ కి క్యాప్స్ వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడు విన్నర్స్ టైం వచ్చేసింది. రేణు టీమ్ బాయ్స్, రేణు టీమ్ అబ్బాయిలకి మొమెంటోస్ ప్రెజెంట్ చేయాల్సిందిగా రెస్పెక్టెడ్ సార్ ని కోరుతున్నాం. సో విన్నర్స్ కి మెమెంటోస్ అలాగే రన్నర్స్ కి క్యాప్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఇంత ఉత్సాహంగా ఇంత సరదాగా మేము అందరం చేసుకున్నాం అంటే దానికి కారణం మేనేజ్మెంట్ అండ్ టీచర్స్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు అయితే సైంటిస్ట్ సాయి గేమ్ లో అమ్మాయిల అబ్బాయిలు చాలా సూపర్ గా ఆడారు అండ్ విన్నర్స్ రన్నర్స్ కూడా చాలా అద్భుతంగా ఆడారు అండ్ ఎంటర్టైన్ చేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ గర్ల్స్. రేణు, ఈ రోజు నువ్వు గెలిచాను సరదా పడిపోతున్నావు కదా? లేదబ్బా, నాకు తెలుసు. మరి ఏం తెలుసు? ఏం తెలుసు చెప్పు. నాకేం తెలుసో నీకు తెలుసు. చెప్పైతే అదేంటి అంటే ఈ రోజు గెలిచింది న్యూ సైన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ స్టూడెంట్స్ ఇన్ వరంగల్. ఎస్, అబ్బాయిలు అమ్మాయిలు చాలా సూపర్ గా ఆడారు, పాడారు, ఎంటర్టైన్ చేశారు అండ్ చాలా సూపర్ గా గేమ్స్ కూడా ఆడారు కాబట్టి ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ కాలేజ్, వండర్ఫుల్ స్టూడెంట్స్ అండ్ వండర్ఫుల్ ఎపిసోడ్స్ తో మీ ముందుకు వచ్చేద్దాం. అంటిల్ దెన్ వి ఆర్ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ ఉదయ్, దిస్ ఇస్ రేణు. బై బై.